సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కొడుతున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి. కంగ్రాచులేషన్ ఫస్ట్ ది హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండి. ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్ ఈ సంక్రాంతి మంది 100%. జనవరి 15న మాట్లాడదాం డెఫినెట్లీ. అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయలు, మంచి మిత్రుడు. ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి. అది అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్. చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను. ఐ కీప్ లుకింగ్ ఎట్ ఆల్ హిస్ మూవ్స్. లెట్ ఇట్ బి యాక్షన్, let it be romance, let it be comedy, let it be pathos, anything. It's all-rounder and one of the proud assets of Telugu film industry. Wishing you all the best, brother. నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిల్మ్స్ అవడం గ్యారంటీ అండి, అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ బస్టర్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఆగస్ట్ 15న సక్సెస్ మీట్లో నాకు ఆగస్ట్ 15th, జనవరి 15న నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా. అనిల్ రావుపూడి అండి మై డ్రీమ్ డైరెక్టర్. ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ ఉన్నవాళ్ళకి కూడా అందరికీ, చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో నర్వ్స్లో కామెడీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన. నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తాను మీతో సినిమా అని. అడిగిన ఒక్కళ్ళిద్దరిలో ఈయనొకండి. ఇప్పుడు అడుగుతుండేవాడిని ఎప్పుడు చేస్తున్నారు నాతో, ఎప్పుడు, ఎన్నిసార్లు అడిగాను. ఎవరిని అడగనండి. ఐ లవ్ హిస్ వర్క్స్. మంచిది చేయాలండి చేస్తే అన్నారు. నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ పర్సనలీ. హిలేరియస్, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇదో క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి గారు ఇవ్వడం మంచి. రెండోది వీటి గణేశన్ నాథ్. అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి. మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్లా రాలేదు. సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి. ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది. సో ఇవి వీ హ్యావ్ టు, నేను ఇంతకంటే నేను చెప్పకూడదు. జనవరి 14న వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ అలాంగ్ విత్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అండ్ అలాగే ఈ లవ్ స్టోరీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. మామూలుగా లవ్ స్టోరీస్ కలర్లో ఉంటాయి, ఇక్కడ హీరో లవ్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇందాక చూశారు కదా చిన్న గుద్దులాట్లు చాలా ఉన్నాయి. అంటే ఇందాక ఆయన చెప్పినట్టు, వెంకటేష్ చెప్పినట్టు, ఇది జస్ట్ కొండ నునుపు మాత్రమే. యూ షుడ్ సీ ద ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ రాకింగ్, ఇట్ ఈస్ స్టార్ట్ టు ఫినిష్, ఇట్ ఈస్ క్లైమాక్స్ అని నేను చెప్పగలుగుతాను అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా గురించి. అండ్ ముఖ్యంగా దిల్ రాజు గారు, శిరీష్ గారండి. శతమానం భవతి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద బ్రేక్ అండి. నిజంగా మీకు లైఫ్లో మర్చిపోలేను నేను. చాలా పెద్ద బ్రేక్ అండి అది నాకు. కంగారాజు క్యారెక్టర్ తర్వాత ఒకటి రెండు మంచి సినిమాలు చేసాం. మళ్ళీ దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి. శిరీష్ గారు ఎస్విసిసి బ్యానర్. చాలా సంతోషం. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్కోప్. ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న విడిపోయిన వీడి గురించి ఎక్కువ వద్దు, నోరు తెరవద్దు, నోరు తెరవద్దు. వాడు నోరు అక్కడ తెర మీదే తెరుస్తాడు, అక్కడే చూడండి. ఇప్పుడు నువ్వు నోరు తెరవద్దు, అర్థమైనా? వీటి గణేశన్ గారు మీరు జాగ్రత్తగా ఉన్నారు అతనితో. సో ఎనీవే భీమ్ గారు, అందరు భీమ్స్ గారు, అందరికి కంగ్రాచులేషన్ అండి. పేరు పేరున ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ సంక్రాంతి అని నేను చెప్తూ, I thank Dil Raj garu for giving me the opportunity, Anil Ravapudi garu, all our actors, everybody, and thank you very much. Happy Sankranti. Thank you. Thank you, CM garu. భాగ్యానికి ఆవిని చూస్తే కోపం.